టీటీహెచ్ కంపెనీ వారు రీజనల్ ఛానల్స్ తెలుగు, హిందీ, కిడ్స్, స్పోర్ట్స్, డివోషనల్ వేరు చోట నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు, చదువుకున్నవారు డిటిహెచ్ సులువుగా ఆపరేట్ చేయగలుగుతారు. పెద్దలు సులువుగా దాన్ని ఆపరేట్ చేయడం కష్టం. ఇలాంటి వారు సులువుగా వారికి ఇష్టమైన ఛానల్ ఇష్టం వచ్చినప్పుడు సులువుగా ఎలా చూసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్. నేను మీ మధుబాబు పడిగల. మీరు వాడే డిటిహెచ్ టాటా ప్లే రిమోట్ తీసుకోవాలి. ఈ రిమోట్లో మనము వాడే ఆప్షన్స్, ఫస్ట్ సెట్టింగ్ బటన్ అండి. పవర్ బటన్కి కింది భాగంలో ఉంటుంది. తర్వాత సెలెక్ట్ బటను, రిమోట్కి సెంటర్ రౌండ్ బటన్ మధ్యలో ఉంటుంది. దానికి లెఫ్ట్, రైటు, అప్, డౌను అని 4 బటన్స్ ఉంటాయి బ్లూ కలర్లో. ఇవి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆప్షన్స్ను పైకి కిందికి మార్చడానికి ఉపయోగపడతాయండి మనకి. తర్వాత ఇంకొక బటన్ ఏదంటే బ్యాక్ బటను. ఇది మన ఆపరేటింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి బ్యాక్ పేజ్కి రావడానికి మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ సెట్టింగ్ బటను నొక్కాలండి. టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. తర్వాత యూజర్ సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుందండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెట్ ఫేవరెట్స్, అది నొక్కిన తర్వాత మీకు ఛానల్ నెంబర్స్ కనిపిస్తాయండి. 100 నెంబర్ ఛానల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ హిందీ ఛానల్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి 600 అబోవ్ నుంచి వచ్చేసి కిడ్స్ ఛానల్ ఉంటాయి. 650 నుంచి. మనకు తెలుగు ఛానళ్ళు కావాలంటే కనుక 1403 నుంచి 1403 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు నాకు కిడ్స్ ఛానల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నిక్ ఛానల్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. 663 ఛానల్ నెంబరు. నిక్ ఛానల్ సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విధంగా రైట్ మార్క్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ఏ ఛానల్ కంటే అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలాగ రైట్ మార్క్ వస్తుంది. నేను తెలుగు ఛానల్లోకి వెళ్తున్నాను. 1403 అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి తెలుగు ఛానల్స్. తెలుగు ఛానల్లో జీ తెలుగు సెలెక్ట్ చేశాను. జీ తెలుగు ఛానల్ నెంబర్ వచ్చేసి మీకు 1403 వస్తుందండి. దాని తర్వాత వచ్చేసి ఈటీవీ ఒకటి తీసుకున్నాను, జెమినీ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఛానల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ అనే బటన్ ప్రెస్ చేశారంటే కనుక మీరు టీవీలో స్క్రీన్ మీద ఎస్ గో టు అహెడ్ అని చూపిస్తుంది మీకు. దాన్ని మీరు ఓకే చేశారు అంటే కనుక మీకు కావాల్సిన ఛానల్స్ అన్నీ ఫేవరెట్ అనే బటన్లో సెలెక్ట్ అవుతాయండి. దాని తర్వాత రిమోట్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసినారంటే కనుక మీ రిమోట్లో సెంటర్లో సెలెక్ట్ బటన్కి లెఫ్ట్ సైడ్లో ఎఫ్ఏవి అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానళ్ళన్నీ అక్కడి నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్. మీరు జస్ట్ ఇంకా ప్లస్ మైనస్ ఛానల్ పెట్టారంటే మీకు కావాల్సిన ఛానల్స్ వస్తాయండి. థ్యాంక్ యూ.